హలో. బ్రదర్ ప్లీజ్ అండి. ప్రైజ్ బ్రదర్, చెప్పండి. ఇది మన నల్గొండ డిస్టిక్ అండి. ఓకే. ఈ నాకు ఏం లేదు, ఇది ఒకటి మాది ఒక ప్లాట్ ఉంది బ్రదర్, అది అమ్ముడు పోతలేదు. జర ఎందుకో మీకు ఎందుకు ఫోన్ చేయాలనిపించింది, చేసినాక. నా నెంబర్ ఎలా దొరుకుతుంది మీకు? అదే మీరు నిన్ననో మనం యూట్యూబ్లో చూసినండి, మీరు రోడ్ మీద కనపడ్డది. ఓకే. నేను పోక ఇప్పుడు చాలా రోజులు ఉంది, చర్చి కూడా ఒక కొన్ని రోజులు అవుతుంది, కానీ ఎందుకో ఒకసారి నాకు ఎందుకో నేను చేయాలనిపించింది, చేస్తున్నా. ఓకే. మామూలుగా మీరు ఎక్కడ అటెండ్ అవుతారు చర్చ్కి? ఇక నేను ఇక్కడనే లోకల్లో పోతాండి, ఇక ఇక్కడ మా చిట్యాల దగ్గర. ఏ చర్చ్ అది? మామూలు చర్చ్ కానీ దాని పేరు తెలియదు. చర్చ్ అంటే మా చర్చ్ పేరు ఏం పెట్టలేదండి. చర్చ్ సాలమ్మనో ఏదో ఉంటుంది, మామూలు పేరైతే ఏం లేదండి. మరి మీ పేరు? మా పేరు జగదీశ్వర్. మీరు బాప్టిజం పొందారా? ఇంకా పొందలే. ఆ. బ్రదర్ ఎక్కడ బ్రదర్ మీరు ఉండేది? హలో. బ్రదర్ ఎక్కడ బ్రదర్ మీరు ఉండేది? నేను హైదరాబాద్. అది ఇక్కడ నేను పోయినా కానీ జర నాకు ఇక్కడ పెద్ద పనులు గిట్ట ఏమైతే లేవు అన్నట్టు నేను ఇక్కడ పోవడం బంద్ చేసిన. ఎక్కడికి వెళ్ళడం? ఇక అక్కడనే పోయి, కానీ ఇప్పుడు పోక ఒక 2 రోజులు అవుతుంది పోక. ఒక 2 రోజులు అవుతుంది పోక. ఎంతకాలం నుంచి వెళ్తున్నారు అసలు? ఏంటి బ్రదర్? ఎంతకాలం నుంచి వెళ్తున్నారు? మేము పోబట్టి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది అంతే. మామూలుగా అసలు ఎలాగెళ్ళాలనిపించింది మీకు? ఆడి పోతుంటే ఇంకా కష్టాలు ఎక్కువ వస్తున్నాయి. ఆడి పోతుంటే అంటే ఫస్ట్ పిలుపు లేదనుకుంటున్నాను నేను మనసులో. మామూలుగా మీరు ఏ భక్తి చేస్తారు? అర్థం కాలే. 6 నెలలకు ముందు మీరు ఎవరిని పూజిస్తారంటున్నా? మేము ఇంట్లో శివునికి అక్కడ పూజ చేసేది. అదే మామూలుగా పుట్టుకుని వచ్చి మీరు ఏ పూజ ఎవరిని ఇష్టపడతారు? ఎవరిని మీ ఇష్టదైవం ఎవరో చెప్పండి. శివునికి ఎక్కువ ప్రార్థన చేస్తాను. అవునా? శివుని ఎందుకు ఎంచుకున్నారో? అప్పుడు అట్లా అనిపించింది. అక్కడ ఒకసారి ఆడి పోయినాక నేను తాగుడు బంద్ చేసిన ఫస్ట్. వెరీ గుడ్. అట్లా అన్నట్టు మళ్ళా స్టార్ట్ అయింది. మళ్ళా కొన్ని రోజుల దాకా ఇక్కడ చర్చకు వచ్చినాక మళ్ళీ కొన్ని రోజుల దాకా బంద్ చేసినాం కాదు. కాబట్టి పాస్టర్కి పిలుపు లేదనుకో, నేను పోతలేదు అనుకో, పిలుపు లేనట్టు కొడుతుంది నాకు. పిలుపు అంటే ఎలా ఉంటుందో? ఇప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తే కొంచెం సమస్యలు తీరిపోతాయి. ఆయన చెప్పడు. అలాగని ఎవరన్నారు బ్రదర్? ఎందుకు ఉండదు అట్లా? ఏమో నేనేం లేదనుకుంటున్నా నాకు. అందుకే నాకు ఫోన్ చేయకురా అని చెప్పాను. ఫస్ట్ ఫోన్ చేస్తే మాత్రం బాగుండదు చెప్పి. ఇప్పుడు ఇప్పుడు జరగాల్సింది మనకి కదా బ్రదర్. ఇప్పుడు మనకి కదా జరగాల్సింది. మనకు కావాలి కానీ మరి ఆయన ప్రార్థన చేస్తాడు కదా ఫస్ట్. చేస్తాడు సరే. ఆశీర్వాదం పొందుకునే స్థితి మన దగ్గర లేకపోతే మన దగ్గరికి ఎలా వస్తుంది ఆశీర్వాదం? ఏమంటారు? అర్థమైందా? మనమేమో గలీజ్ పనులు చేసుకుంటా లోకానుసారంగా ఉంటూ బైబిల్లో ఏది చెయ్యొద్దంటే అదే చేస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి వెళ్ళి మనం చిట్టా అంతా చదివేసి ఇవన్నీ తీర్చేసేయా అని మనం ఆయన ముందు లిస్ట్ పెట్టి వచ్చేసి మళ్ళీ మన ఇష్టం ఉంటూ లోకల్ ఇష్టం వచ్చినట్టు మనం చక్కగా తిరుగుతూ మధ్యలో ఉన్న పాస్టర్ని కలిగి అయ్యో ఇదిగో ఇది సమస్య ప్రార్థన చేయాలంటే చేసాడు ఆయన. అది అవ్వలేదు. నేను అసలు లోకసంతో ఎప్పుడు తిరిగాను? ఇప్పుడు కాదు, అప్పటి నుంచే అంతే. అప్పుడు తిరిగాను, ఇప్పుడు తిరిగాను. అప్పుడు హిందూ ధర్మం ఉన్నప్పుడు ఏం తిరిగాను, ఇప్పుడు ఇళ్ళకు పోయినాక ఇక్కడ ఏం తిరిగాను. ఏం చదివారు మీరు? నేను 8th క్లాస్ వరకు. 8th క్లాస్. బైబిల్ ఎన్నిసార్లు చదివారు? బైబిల్ ఒకసారి చదివిన. ఇప్పుడు కీర్తన గ్రంథం ఒక 100వ అధ్యాయం దాకా చదివిన, కానీ బంద్ చేసిన. కవర్ టు కవర్ చదివారు అసలు ఒకసారైనా బైబిల్? ఒకసారి చదివినగా. రోజుకు ఒక వాక్యం చదివేది, రోజుకు ఒక 2 వాక్యాలు చదివేది, 2 అధ్యాయాలు చదివేది. నేను అడిగేది ఎన్ని గ్రంథాలు ఉంటాయి బైబిల్లో? ఐడియా ఉందా? ఐడియా లేదు బ్రదర్. అంటే బైబిల్ కూడా మీరు పూర్తిగా చదవలే, జస్ట్ 6 నెలల కాలంలోనే మీరు అనుకున్నది జరగలేదని మీరు 6 నెలలు కాదు, నేను 3 ఏళ్ళ నుంచి పోతున్నది చర్చికి.
కాబట్టి ఈ 6 నెలలకైతే సమస్యలు ఏంటంటే మరి 2 మంత్స్ 3 అయిపోతుంది. సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, పాస్టర్ గారి పేరు చెప్పలేకపోతున్నారు, గుడి పేరు చెప్పలేకపోతున్నారు, మీరు బాప్టిజం పొందలేదు, మళ్ళీ పైగా దేవుని మీదే కంప్లైంట్ చేస్తున్నారు. పాస్టర్ గారి పిలుపు లేదని మీరు సర్టిఫై చేసి మార్కులు వేస్తున్నారు. ఏంటిది చెప్పండి బ్రదర్, చెప్పండి బ్రదర్. ముందు మీ దగ్గర పాస్టర్ మీకు qualification తెలిసే ఉందా? ఉంటుంది అక్కడ. ముందు మార్కులు ఎవరు వేస్తారు పిల్లలకి? చెప్పండి. మీకు జనరల్ గా అర్థమయ్యే ఒక పాయింట్ చెప్తున్నా. పిల్లలకి మార్కులు వేసేది ఎవరు? పిల్లలకు మార్కులు ఎగ్జామ్ పెట్టి మార్కులు వేసేది ఎవరు? తల్లిదండ్రులు. పిల్లలు సార్, స్కూల్లో పిల్లలు. టీచర్ పెడతాడు. అది పిల్లలకి జ్ఞానానికి టీచర్ జ్ఞానానికి ఎన్ని రెట్లు ఉంటుంది? ఇక ఉంటుంది, తేడా ఉంటుంది. చాలా ఉంటది కదా. అవును. సో ఇప్పుడు నేనేమంటానంటే, పిలుపు లేదని మీరు ఒక సేవకుని గురించి సర్టిఫికేట్ ఇస్తున్నారు ఈ రోజు నాకు. అవును. సో ఆయనకంటే మీకు ఎక్కువ ఏదో తెలిసి ఉండాలని నాకు అర్థమైంది. ఇక నాకు ఎందుకు ఆడికి పోతే సాటిస్ఫాక్షన్ అనిపించలే లైఫ్ లో. సార్ మీరు నన్ను అడిగిన ప్రశ్న చెప్పండి. మీరు పాస్టర్ కన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు కానీ, లేకపోతే బైబిల్ లోతుగా ఆయనకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు కానీ, ఆయనకంటే ఎక్కువ ప్రార్థన జీవితం ఉన్న వాళ్ళు కానీ, ఆయనకన్నా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు కానీ, ఆయనకన్నా కాస్త భక్తి బాగా చేస్తున్న వాళ్ళు అయితే మీరు ఆ మాట అనొచ్చు. పిలుపు లేదు అనే మాట మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. మీకే కవర్ టు కవర్ బైబిల్ ఒకసారి చదవలేదు, గ్రంథాల పేర్లు తెలియదు, మీరు వెళ్తున్న చర్చ్ పేరు తెలియదు, పాస్టర్ పేరు తెలియదు, 6 నెలలు అన్నారు, ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు అంటున్నారు. మీకే సరైన పునాది లేదని అర్థం అవుతుంది. మీరు ఎలా మాట్లాడతారు బ్రదర్? తప్పదు మరి